ఈరోజు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి సొరంగాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. గత ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఏడాదిలోపే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేయలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పరిహారం అందలేదు అనే కోపంతోనూ అక్కడ వారు కనిపిస్తున్నారు. దీంతో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. సీఎం జగన్ వెలుగొండ ప్రాజెక్టు సభను అడ్డుకోకుండా రైతులకు పోలీసులు నోటీసులు పంపించారు. ముంపు గ్రామాల పరిహారం కోసం సీఎం సభలో అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కంబం, అర్ధవీడు మండలాల్లో 11 గ్రామాల రైతులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అక్కడ రైతులతో పాటు 100 మంది ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నీరు వస్తుందనుకుంటే నోటీసులు వచ్చాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతికి అంకితం చేయాలన్నా వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు వచ్చి పెద్ద చెరువు ద్వారా మొత్తం పొదిలి మండలం వరకు సాగర్ జలాలు అందే విధంగా చేయబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలో విధ్వంసాలు సృష్టించి విధ్వంసం అంటే ఎట్లా ఉంటుందో చూపించి ఈ యొక్క రాష్ట్ర ప్రజలను అనుక్షణం భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి కావాలో తెచ్చుకునే సమయం అతి త్వరలో ఉంది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇష్టం వచ్చినట్టు అన్నీ పెంచుకుంటూ మళ్ళా మేము ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ ఈరోజు ప్రజలకు రాబోతా ఉన్నారు. అసలు ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు అసలు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రకాశం, నెల్లూరు, కడప 3 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు వరప్రసాదినిగా భావించే శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేయబోతున్నానంటూ మార్చి 6వ తేదీన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీన రాబోతున్నారు. ప్రాజెక్టు పూర్తయింది, ఇంకా నీరు ఇవ్వడమే పరిష్కార మార్గం అని చెప్పి ఓ పెద్ద సభ కూడా జరపబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఒక ప్రశ్న వేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, నేను అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే నీరు ఇస్తామని చెప్పిన మాట ఈరోజు మాటను మర్చి రాత్రింబగలు పనిచేసిన ఇంకొక 10 నెలలు వెలుగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పడుతుంది. కాబట్టి ఇంకొక 10 నెలలు సంవత్సరం పాటు పెండింగ్ పనులు ఉన్నా కూడా నువ్వు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రేపు 6వ తేదీ వస్తున్నామని కూడా మేము భావిస్తున్నాం. అందుకని నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే కనీసం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.